హలో డ్రామా లవర్స్. ఈరోజు మనం హిడెన్ లవ్ అనే చైనీస్ రొమాంటిక్ డ్రామాను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హీరోయిన్ వాళ్ళ అన్న ఫ్రెండ్ నే లవ్ చేస్తుందా? ఇంతకీ తన లవ్ సక్సెస్ అయ్యిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. పార్ట్ 1లో హీరోయిన్ వాళ్ళ బ్రదర్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ బ్రదర్ ఏమో ఏమైంది, ఆన్లైన్ బాయ్ ఫ్రెండ్ కాదంటే ఏంటి, నీ లైఫ్లోకి మంచి పర్సన్ వస్తాడు అంటూ ఆమెని ఓదారుస్తాడు. ఇక తను బాధలో ఉంది కదా అని వాళ్ళ పేరెంట్స్ కూడా కూల్గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తారు. తన రూమ్లోకి వచ్చి హీరో మెమరీస్గా దాచుకున్న డ్రాయింగ్స్ అన్నీ కూడా చింపేస్తుంది. అతను ఇచ్చిన టెడ్డీస్ని కూడా బాక్స్లో వేసి ప్యాక్ చేసేస్తుంది. కట్ చేస్తే తన ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయాక చూపిస్తారు. తను ఇప్పుడు యూహీ యూనివర్సిటీలో జాయిన్ అవుతుంది. హీరో కాల్స్ మెసేజెస్ పట్టించుకోకుండా అతని గురించి ఆలోచించకుండా కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తుంది. చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఆ రోజు తన ఫ్రెండ్ బర్త్డే ఉండడంతో హోటల్కి వస్తారు. అక్కడ హీరో కూడా ఉంటాడు. అతను సడన్గా హీరోయిన్ని చూస్తాడు. ఇక్కడేం చేస్తున్నావు, అసలు నా కాల్స్ మెసేజెస్ కూడా పట్టించుకోవట్లేదు, చాలా మారిపోయావు కదా అంటూ చూస్తూ ఉంటాడు. ఇక తను కూడా అక్కడే ఉన్న యూనివర్సిటీలో జాయిన్ అయిన విషయం చెప్తుంది. ఇక అతను కూడా గేమ్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను అని చెప్తాడు. ఇతనికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అంటూ అతన్ని చాలా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక నెక్స్ట్ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కాల్ చేసి, మా ఫ్రెండ్ కాల్ చేశాడు, ఏంటి నిన్ను మీట్ అయ్యాడంట కదా, కనీసం నువ్వు సరిగ్గా మాట్లాడలేదని చెప్పాడు. అంత పొగరెందుకు నీకు, అతను నీ స్టడీ విషయంలో ఎంత హెల్ప్ చేశాడో మర్చిపోయావా, ఇంకా నీపై ఎంత కన్సర్న్తో ఉండేవాడు, కనీసం అతనికి డిన్నర్ ట్రీట్ అయినా ఇవ్వవా అని వార్నింగ్ ఇస్తాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి అతన్ని డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంది. ఆ రోజు నైట్ బయటికి వెళ్ళి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అతనికి స్టమక్ పెయిన్ వస్తూ ఉండడంతో హీరోయిన్కి కాల్ చేసి, నేను డిన్నర్కి రావట్లేదు, నువ్వు ఇంటికి వెళ్ళు, మనం ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాం అంటూ చాలా ఇబ్బంది పడుతూ మాట్లాడతాడు. ఏంటి వాయిస్ అలా వస్తుంది, బాగానే ఉన్నావు కదా అని అంటుంది. స్టమక్ పెయిన్ వస్తుందని హీరో అంటాడు. ఫాస్ట్గా వచ్చి అతన్ని పిక్ చేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అలా తన ట్యాక్సీని ఆపి వెనక్కి తిరిగి చూసేసరికి అతను తన దగ్గరగా వస్తూ ఉంటాడు. అలా సడన్గా అతను కిస్ చేస్తాడు. లేదు నేను కావాలని చేయలేదు అని అంటాడు. సరే నాకు అర్థమైంది, ముందు హాస్పిటల్కి పద అంటూ తీసుకెళ్తుంది. డాక్టర్ కూడా అతన్ని చెక్ చేసి అపెండిక్స్ సర్జరీ చేయాలని చెప్పడంతో హీరోయిన్ చాలా టెన్షన్ పడుతుంది. ఏం పర్లేదు, చిన్న సర్జరీనే అని హీరో అంటాడు. ఇక అలా సర్జరీ జరుగుతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్కి తన మదర్ కాల్ చేసి, ఏమైంది, అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటుంది. హీరోకి సర్జరీ జరుగుతుందనే విషయాన్ని వాళ్ళ మదర్కి చెప్తుంది. అతనికి తన పేరెంట్స్ కూడా ఎవరూ లేరు, నైట్ అక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకో, మార్నింగ్ లేచి హాస్టల్కి వెళ్ళు అని అంటుంది. ఏంటి అతనికి ఎవరూ లేరా అనగానే, అతను మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడే వాళ్ళ మదర్ చనిపోయింది. ఆ ఫ్యూనరల్కి కొంత మనీని హెల్ప్ చేశాం. అతను చాలా పార్ట్ టైం జాబ్స్ కూడా చేశాడు. ఆ మనీ విషయం మర్చిపోమ్మని చాలాసార్లు చెప్పాను, కానీ అతను వినకుండా ఆ మనీ అంతా తిరిగి ఇచ్చేశాడు అని చెప్తుంది. ఇక హీరోయిన్కి అతని మీద చాలా జాలి కలుగుతుంది. సర్జరీ అంతా కంప్లీట్ అయ్యాక హీరో తనతో, రేపు మళ్ళీ నీ క్లాస్ ఉంది కదా, ఇప్పుడు హాస్టల్కి వెళ్ళు, పర్లేదు నేను బాగానే ఉన్నా అని అంటాడు. నేనేం చిన్నపిల్లని కాదు, నాకు అన్నీ తెలుసు, ఇదే సిచ్యువేషన్లో నేనుంటే నన్ను ఇలాగే వదిలేసి వెళ్తావా అని అంటుంది. ఇక అతను ఏం మాట్లాడలేకపోతాడు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కాల్ చేసి, సర్జరీ జరిగిందంట కదా, ఇప్పుడు ఎలా ఉంది, నా చెల్లి నీ గురించి చాలా వరీ అవుతుంది అని అంటాడు. పర్లేదు నేను బాగానే ఉన్నా, వరీ అవ్వాల్సిన పనేం లేదు అని అంటాడు. సర్జరీ తర్వాత అతను బాత్ చేయకూడదు అనేసి క్లాత్ తీసుకుని వచ్చి క్లీన్ చేస్తూ అతన్ని చాలా కేర్గా చూసుకుంటుంది. నెక్స్ట్ డే తను కాలేజీకి వెళ్తుంది. అప్పుడే జియాన్ అనే అబ్బాయి వస్తాడు. యాక్చువల్గా ఇతను మూవీకి వెళ్దామని అడుగుతాడు. తను ఏం ఆన్సర్ ఇవ్వకుండా అవాయిడ్ చేస్తుంది. మరేం లేదు, మా రిలేటివ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, సో అందుకే రాలేకపోయా అంటూ అతని నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. హీరో హీరోయిన్కి కాల్ చేసి హాస్పిటల్లో వర్క్ చేసుకోవడానికి తన ల్యాప్టాప్ని తెమ్మని హీరోయిన్ చెప్తాడు. ఇక తను కూడా వెళ్ళి అతని రూమ్ అంతా చూస్తూ ఉంటుంది. అక్కడే వాళ్ళ గ్రాడ్యుయేషన్ డే రోజు దిగిన పిక్స్ కూడా ఉంటాయి. ఆ మెమొరీస్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటుంది. ఆ ల్యాప్టాప్ని ఇంకా కొన్ని క్లాత్స్ కూడా తీసుకొని వస్తుంది. లేట్ నైట్ వర్క్ చేసుకోకు, తొందరగా పడుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే హీరోని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. టైంకి తిను, టాబ్లెట్స్ వేసుకో అంటూ అతనికి టైమింగ్స్ అన్నీ చెప్తూ స్టిక్కర్స్ అన్నీ ఇంటి నిండా అతికిస్తుంది. వాటిని చూసి హీరో చాలా నవ్వుకుంటాడు. ఇప్పుడు జియాంజీ అనే అమ్మాయిని చూపిస్తారు. హీరోని తను చాలా ఇయర్స్ నుండి లవ్ చేస్తూ ఉంటుంది. హీరో తనని చాలా అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ఎంత చెప్పినా ఆ పిల్ల ఊరుకోకుండా ఊరికే కాల్స్, గిఫ్ట్స్ అంటూ అన్నీ సెండ్ చేస్తూ ఉంటుంది. ఇతనేమో చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఆ రోజు నైట్ హీరోయిన్తో డిన్నర్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి అక్కడికి వచ్చి, నా కాల్స్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు, నీ గురించి ఎంత వరీ అవుతున్నానో తెలుసా, అసలు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ అతనిపై హాట్ వాటర్ పోసేస్తుంది. అది చూసిన హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. అదే వాటర్ తనపై పోసేస్తుంది. అసలు నువ్వెవరు, మా మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అంటూ హీరోయిన్ ప్యాన్తో కొట్టడానికి చూస్తూ ఉండగానే
హీరో దాన్ని లాక్కొని కింద పడేస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, నా వెంట ఎందుకు పడుతున్నావు అంటూ అరుస్తాడు. ఇక అమ్మాయి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయాక హీరోయిన్ హీరోతో తన గురించి అడుగుతుంది. మా ఫాదర్ చేసిన మిస్టేక్ వల్ల వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. ఆ విషయాన్నే పదే పదే గుర్తు చేస్తూ, ఒకప్పుడు మమ్మల్ని చాలా టార్చర్ చేశారు. అది తట్టుకోలేక మా మదర్ చనిపోయింది. ఇక నన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఆ అమ్మాయి తన రెస్పాన్సిబిలిటీని నేను తీసుకోవాలని నా వెంట పడుతుంటూ చెప్తాడు. మళ్ళీ తను నీ విషయంలో ఇలా బిహేవ్ చేస్తే అసలు ఊరుకునేది లేదు అంటూ సీరియస్ అవుతుంది. అప్పుడే ఫస్ట్ స్నో కూడా స్టార్ట్ అవుతుంది. ఇద్దరు కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. అలా విషెస్ని కూడా కోరుకుంటారు. నెక్స్ట్ డే తన ఫ్రెండ్తో చిల్ అవ్వడానికి పబ్కి వెళ్తుంది. అక్కడ జియాన్ తన లవ్ని హీరోయిన్కి కన్ఫెస్ చేస్తూ సాంగ్ పాడతాడు. హీరోయిన్ ఏమో ఫుల్గా తాగేసి అది వినకుండా బయటికి వచ్చేసి హీరోకి కాల్ చేస్తుంది. చూస్తుంటే ఈ పిల్ల బాగా తాగేసి అక్కడే పడిపోయేలా ఉందని అతనికి అర్థమవుతుంది. నేను పిక్ చేసుకోవడానికి వస్తున్నా, బయటికి రా అని అంటాడు. తన వెనకే జియాన్ కూడా వస్తూ తన కింద పడిపోతుందేమో అని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. నన్ను అస్సలు టచ్ చేయకు అంటూ అలాగే కింద కూర్చొని ఉంటుంది. అప్పుడే హీరో అక్కడికి వచ్చి నేను తనని తీసుకెళ్తా అంటూ జెల్లస్ లుక్తో అతన్ని చూస్తూ హీరోయిన్ని తీసుకుని వెళ్తాడు. అతనిపై వాంటింగ్ కూడా చేస్తుంది. నువ్వు నడవలేవు కదా, నేను మోసుకెళ్తా పదా అంటూ మోసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఏడుస్తూ, నీ దగ్గర నేను ఒక విషయం దాచా. ఇన్ని ఇయర్స్గా ఒక పర్సన్ని నేను లవ్ చేస్తూ ఉన్నా. అతను ఎందుకు నన్ను లవ్ చేయట్లేదో అర్థం కావట్లేదు. నేను ఇంకా అతనికి చిన్నపిల్లలాగే కనిపిస్తున్నానా అని అంటుంది. హీరోకి కూడా తన గురించే మాట్లాడుతుందని అర్థమవుతుంది. ఆ పర్సన్ ఎవరు అని క్యూరియస్గా అడుగుతాడు. అది మాత్రం అడగకు, నేను చెప్పలేను అంటూ అలాగే నిద్రపోతుంది. హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి అలాగే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే తనకి ఆ విషయం గుర్తొస్తుంది. నైట్ నిన్ను తీసుకొచ్చిన పర్సన్ ఎవరు, అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, అతనేనా నీ క్రష్ అంటూ అందరూ అడుగుతారు. తను వాళ్ళందరినీ తప్పించుకుని బయటకు వస్తుంది. న్యూ ఇయర్ హాలిడేస్ రావడంతో తన ఇంటికి వెళ్ళడానికి బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుని వస్తూ ఉంటుంది. అప్పుడే జియాన్ వచ్చి, సాంగ్జీ నైట్ నీకేం చెప్పానో గుర్తుందా అని అడుగుతాడు. నేను డ్రింక్ చేసి ఉన్నాను కదా, నాకేం గుర్తులేదు అని అంటుంది. నా లవ్ని కన్ఫెస్ చేస్తూ గిటార్ కూడా ప్లే చేశా, ఇప్పుడు చెప్తున్నా విను, ఐ లవ్ యూ సాంగ్జీ అని చెప్పేస్తాడు. అది వినగానే హీరోకి ఎక్కడ లేని టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ పిల్ల అతన్ని ఎక్కడ యాక్సెప్ట్ చేస్తుందో అని. అప్పుడే తనకి పాస్ట్లో హీరో చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఎవరిని కూడా హార్ష్గా రిజెక్ట్ చేయకూడదని. ఇప్పుడు అతనితో, సారీ జియాన్, నేను ఆల్రెడీ వేరే పర్సన్ని లవ్ చేస్తున్నా అని చెప్తుంది. పర్లేదు, మనం ఎలా అయినా ఫ్రెండ్స్గా ఉంటాం కదా అంటూ సాడ్గా వెళ్ళిపోతాడు. హీరోయిన్ హీరోతో, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది కదా, బ్రేకప్ చేసుకున్నావా ఏంటి, అసలు కనిపించట్లేదు అని అంటుంది. లేదు, నాకు ఇప్పటి వరకు అసలు గర్ల్ ఫ్రెండే లేదు. నీకు ఎలాగో బాయ్ ఫ్రెండ్ దొరికేసినట్టు ఉన్నాడు కదా, నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేయని అంటాడు. నీ ఏజ్ అమ్మాయిలు నాకెలా తెలుస్తుంది, నా ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు, కానీ నా ఏజ్ వాళ్ళు నీకు చిన్నపిల్లల్లా కనిపిస్తారు కదా అని అంటుంది. పర్లేదు, నీ ఏజ్ వాళ్ళైనా నాకు ఓకే అంటూ బ్లష్ అవుతూ ఉంటాడు. ఏంటి, నిజంగా అంటున్నావా లేక జోక్ చేస్తున్నావా అంటూ కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది. ఇంటికి వచ్చి తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ మదర్ హీరో గురించి అడుగుతుంది. సర్జరీ అయింది కదా, ఇప్పుడు అతను ఎలా ఉన్నాడని. పర్లేదు, ఇప్పుడు తను బాగానే ఉన్నాడని చెప్తుంది. నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఫ్రెండ్ మ్యారేజ్ ఉండడంతో హీరోయిన్ కూడా అతనితో పాటు అటెండ్ అవుతుంది. అక్కడికి హీరో కూడా వస్తాడు. కానీ అతను కొంచెం హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేస్తూ డార్లింగ్ బ్రదర్ అంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు. ఏమైంది ఇతనికి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని హీరోయిన్ అనుకుంటుంది. అలా మ్యారేజ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కానీ వాళ్ళంతా ఆగకుండా డ్రింక్ చేస్తూనే ఉండేసరికి హీరోతో, నేను ట్యాక్సీలో వెళ్ళిపోతా, నువ్వు తర్వాత వచ్చే అంటూ బయటకు వస్తుంది. హీరో కూడా తన వెనకే వస్తాడు. లేట్ నైట్ అయింది కదా, నేను నిన్ను డ్రాప్ చేస్తా, నాపై డౌట్ పడకు, నేను ఇంకా డ్రింక్ చేయలేదు అంటూ తీసుకెళ్తాడు. రేపు మార్నింగ్ 8 o'clockకి ఫ్లైట్ ఉంది అని చెప్తుంది. సేమ్ నాకు కూడా అదే ఫ్లైట్, మార్నింగ్ మళ్ళీ కలుద్దామంటూ న్యూ ఇయర్ గిఫ్ట్గా ఒక చైన్ ఇస్తాడు. హీరో ప్రపోజ్ చేస్తాడేమో అని చాలా ఎగ్జైట్ అవుతూ చూస్తుంది. అతను కూడా తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు. సరే వెళ్ళు, ఇక మార్నింగ్ కలుద్దామని అంటాడు. నెక్స్ట్ డే అలా కలిసి ఎయిర్పోర్ట్కి రాగానే హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తాడు. అరే, ఈ అమ్మాయి ఎవరు, నీ గర్ల్ ఫ్రెండ్ జియోనా అని అడుగుతాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే, నువ్వు జియో అనే అమ్మాయితో రిలేషన్లో ఉన్నావని అనుకున్నా, అదే విషయం యాన్కి కూడా చెప్పాను, అది నిజం అనుకొని అందరికీ చెప్పేశారా, సారీ అంటూ అక్కడి నుండి పారిపోతాడు. ఇంతకీ జియో ఎవరు అని హీరోయిన్ అడుగుతుంది. మనం డిన్నర్కి వెళ్ళినప్పుడు నా ఫేస్ పై వాటర్ పోసింది కదా తనే అని అంటాడు. అంటే నువ్వు 4 years బ్యాక్ నిజంగానే ఎవరిని లవ్ చేయలేదా, మరి నీతో ఎయిర్పోర్ట్కి వచ్చిన అమ్మాయి ఎవరు అని అంటుంది. ఏంటి, తను నా గర్ల్ ఫ్రెండ్ అనుకున్నావా అంటూ నవ్వుతూ ఉంటాడు. ఆ రోజు ఎయిర్పోర్ట్కి వచ్చి మరీ ఏడవడానికి ఇదే రీజన్ అని అతను రియలైజ్ అవుతాడు. ఒకవేళ తను నిజంగానే తన ఆన్లైన్ బాయ్ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వస్తే నా థింగ్స్ అన్నీ ఎందుకు మోసుకొని రావాలి, తను నా కోసమే అంత దూరం వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయితో నన్ను చూసి మిస్టేక్గా అర్థం చేసుకుని ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టింది అని అనుకుంటాడు. ఇప్పుడు తెలిసే విషయం ఏంటంటే హీరో కూడా ముందు నుంచే హీరోయిన్ని లవ్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం అతని ఆఫీస్లో అందరికీ కూడా తెలుసు. ఫైనల్గా నీ లవ్ని చెప్పబోతున్నావన్నమాట, అందుకే హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావంటూ మాట్లాడుతూ ఉంటారు. హీరో హీరోయిన్కి లంచ్కి రమ్మని మెసేజ్ చేయడంతో తన ఫ్రెండ్స్ కూడా చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటారు. అతను నీకు ప్రపోజ్ చేస్తాడో ఏమో అని అంటారు.
హీరోయిన్ బాగా రెడీ అయ్యి లంచ్కి వెళ్తుంది. ఆ రోజు హీరోతో ఎయిర్పోర్ట్లో చూసిన అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది. తను నా బాస్ అంటూ ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇప్పుడే వస్తా అంటూ బయటికి వెళ్తాడు. తన క్లారిటీ వచ్చేలా అంతా ఎక్స్ప్లెయిన్ చేయని ఆమెకు సైగలు చేస్తాడు. నువ్వు ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు మేము క్లయింట్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. నీ బ్రదర్ కాల్ చేయగానే జియా చాలా టెన్షన్ పడ్డాడు. నిన్ను అలా ఏడుస్తూ చూడలేకపోయాడు. అతను చాలా మంచివాడు. ముఖ్యంగా నీకోసం 10 సార్లైనా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతవరకు అతను ఎలాంటి రిలేషన్లోకి కూడా వెళ్ళలేదు. అతని లైఫ్లోకి ఎలాంటి అమ్మాయి వస్తుందా అని నేను చాలా క్యూరియస్గా ఉన్నా అంటూ చెప్తుంది. ఇక తనకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. అప్పుడే వాళ్ళ స్టాఫ్ అంతా కూడా హీరోయిన్ని చూడడానికి వీళ్ళకి చెప్పకుండానే అక్కడికి వస్తారు. వాట్ ఏ కో ఇన్సిడెన్స్, ఇక్కడే ఉన్నారా? మేము కేవలం లంచ్ చేయడానికి మాత్రమే వచ్చాం. అయినా ఈ అమ్మాయి ఎవరు? ఇంట్రడ్యూస్ చేయవా అని అందరూ అడుగుతారు. భలే ఇరికించారు కదా అని మనసులో తిట్టుకుని తన ఫ్రెండ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఒకప్పుడు నన్ను సిస్టర్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసేవాడు, ఈ రోజేంటి కొత్తగా ఫ్రెండ్ అంటున్నాడు అని హీరోయిన్ అనుకుంటుంది. నాపై నిజంగా ఫీలింగ్స్ కూడా వస్తున్నాయా అని కూడా అనుకుంటుంది. వీళ్ళు ఏం మాట్లాడుకుంటారా అని అందరూ ఎక్సైట్ అవుతూ ఉంటారు. హీరో మాత్రం మనం వేరే రెస్టారెంట్కి వెళ్దామని ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. రెస్టారెంట్కి వద్దు కానీ మూవీకి వెళ్దామని అంటుంది. మిల్క్ టీని తీసుకుని తాగుతూ ఉన్నప్పుడే తనకి మిల్క్ అంటే ఎలర్జీ ఉండడంతో ర్యాషెస్ వస్తాయి. కలిసి మూవీ చూసే ఛాన్స్ కూడా లేకుండా పోయిందంటూ ఫీల్ అవుతూ మెడిసిన్ వేసుకుంటుంది. నీకు ఇంతకు ముందు కూడా మిల్క్ ఇచ్చాను కదా, అప్పుడు కూడా ఇలానే జరిగిందా అని హీరో ఆలోచిస్తూ ఉంటాడు. తను ఊరికే ర్యాషెస్ని టచ్ చేస్తుంది అని తన హ్యాండ్స్ని కట్టేసి లాక్కెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్ బర్త్డే ఉండడంతో స్పెషల్గా రెడీ అవుతుంది. అప్పుడే జియాన్ వచ్చి తనని గ్రీట్ చేస్తూ గిఫ్ట్ ఇస్తాడు. తను భయపడుతూనే హీరోని చూస్తూ ఆ గిఫ్ట్ తీసుకుంటుంది. అలా నైట్ హీరో తన బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తాడు. చాలా కష్టపడి నేర్చుకుని మరీ కేక్ని ప్రిపేర్ చేస్తాడు. అప్పుడే అతను నాపై నీ ఫీలింగ్స్ ఏంటి అని అడుగుతాడు. ఇక తను కూడా కొంచెం బ్లష్ అయిపోయి కొత్తగా ఏముంది, నువ్వు నా కేర్ టేకర్వి, నా బ్రదర్ కంటే కూడా ఎక్కువ అని అంటుంది. ఒకవేళ నీపై నాకు ఫీలింగ్స్ ఉన్నాయని చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని అడుగుతాడు. ఏమో అప్పుడు ఆలోచిస్తా అని అంటుంది. నా హార్ట్ ఇంకా బ్రేక్ అయిపోయింది అని అంటాడు. నువ్వు ఇంకా నాకు ప్రపోజే చేయలేదు, నేను రిజల్ట్ చెప్పలేదు, నీ హార్ట్ ఎలా బ్రేక్ అవుతుంది అని అంటుంది. అంటే నువ్వు ఇప్పుడు అర్థమయ్యి ఆడుకుంటున్నావా లేక ఇంకా చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నావా అంటూ కన్ఫ్యూజన్లో చూస్తుంటాడు. సరే నీ ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాకే చెప్పు, నేను కూడా అప్పుడే ప్రపోజ్ చేస్తా అంటూ ఇద్దరు బ్లష్ అవుతూ ఉంటారు. నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటారు. హీరోతో జరిపిన కన్వర్జేషన్ అంతా కూడా వాళ్ళకి చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే తన బ్రదర్కి కాల్ చేసి, అన్నయ్య నేను ఒక పర్సన్ ఇష్టపడుతున్నా, ఈ ఏజ్లో రిలేషన్లో ఉండడం కరెక్టేనా అని అడుగుతుంది. ఏంటి యూనివర్సిటీకి చదువుకోవడానికి వెళ్ళావా లేక ఇలా నేర్చుకోవడానికి వెళ్ళావా? ఒకవేళ ఆ పర్సన్ మంచివాడైతే ఓకే, ఆలోచించు అని అంటాడు. చాలా మంచివాడు, కానీ నాకంటే ఏజ్లో చాలా పెద్దవాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్తుంది. ఏంటి నీకంటే పెద్దవాడా? నీకంటే 1 డే పెద్దయినా కూడా నేను దీనికి అస్సలు ఒప్పుకోను. ఇంకోసారి ఈ టాపిక్ నా దగ్గర మాట్లాడావంటే ముందు వెళ్ళి వాడిని చంపుతా అని కాల్ కట్ చేస్తాడు. నెక్స్ట్ డే హీరో హీరోయిన్తో మీట్ అవుదామని మెసేజ్ చేస్తాడు. తను కూడా బాగా రెడీ అయి బయటకు వచ్చేసరికి అతను మళ్ళీ కాల్ చేసి ఆఫీస్లో వర్క్ ఉంది, ఈరోజు సెట్ అవ్వదు అంటూ క్యాన్సిల్ చేస్తాడు. సరే కదా అని ఊరుకుంటుంది. అలా 3 డేస్ కంటిన్యూగా క్యాన్సిల్ చేస్తూనే ఉంటాడు. తను చాలా డిసప్పాయింట్ అయి అలాగే కూర్చుంటుంది. హీరో లైఫ్లో కూడా ఒక సాడ్ స్టోరీ ఉంటుంది. అతను మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు మంచి ర్యాంక్ వస్తుంది అతనికి. దాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. నాన్నకి కాల్ చేయి ఇంకా ఇంటికి రాలేదంటూ వాళ్ళ మదర్ అంటుంది. అప్పుడే అతను వాళ్ళ నాన్నకి కాల్ చేస్తాడు. వాళ్ళ నాన్నేమో బాగా డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ జియో వాళ్ళ ఫాదర్ని యాక్సిడెంట్ చేస్తాడు. ఆ ఇన్సిడెంట్ ఎవరూ చూడలేదు, అక్కడి నుంచి తప్పించుకొని వచ్చా అని చెప్తాడు. దానికి హీరో ఇది తెలిసి చేసినా తెలియక చేసినా ఒక క్రైమ్, పోలీసులకి కంప్లైంట్ చేయాలి అంటూ కాల్ చేస్తాడు. అలా చేయకు అంటూ వాళ్ళ ఫాదర్ సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. అలా ఆయన చాలా ఇయర్స్గా కోమాలో ఉంటాడు. రీసెంట్గా అతనికి లంగ్ క్యాన్సర్ కూడా వస్తుంది. అతను బ్రతకడం చాలా కష్టమని డాక్టర్స్ చెప్తారు. అదే ఆలోచిస్తూ బాధలో ఉంటాడు. నెక్స్ట్ హీరో హీరోయిన్ని మీట్ అవుదామని మెసేజ్ చేస్తాడు. కానీ హీరోయిన్ ఏమో ఈ రోజు కూడా ఎలాగో ప్లాన్ చెడిపోతుందిలే అని డల్గా కూర్చుంటుంది. తన ఫ్రెండ్స్ ఫాస్ట్గా గెటప్ అంతా చేంజ్ చేసి ఆమెని బయటికి నెట్టేస్తారు. అలా తను డిన్నర్కి వస్తుంది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ హీరో ఎందుకో సాడ్గా కనిపిస్తాడు. అతన్ని నార్మల్ చేయడానికి క్యాండీ కూడా చేసిస్తుంది. ఏంటి నా కోసం ఇంత స్పెషల్గా చేస్తున్నావు? ఇంకా నేను ఇచ్చిన బ్రాస్లెట్ కూడా వేసుకున్నావు అంటే నన్ను లవ్ చేస్తున్నావా? నిజం చెప్పు, ఎన్ని రోజులు దాచుకుంటావు అంటూ అడుగుతాడు. ఏంటి క్యాండీ చేస్తే లవ్ చేసినట్ట? ఇంకా ఈ బ్రాస్లెట్ అందంగా ఉంది కాబట్టి వేసుకున్నా, ఏంటి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావా అని అంటుంది. నెక్స్ట్ డే తను క్లాస్కి వెళ్తుంది. అక్కడికి హీరో వచ్చి తన పక్కన కూర్చుంటాడు. అతన్ని చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మళ్ళీ చదువుకుంటావా అంటూ నవ్వుతుంది. తన ఫ్రెండ్స్ ఏమో సైలెంట్గా వీళ్ళని పిక్స్ తీస్తూ ఉంటారు. అందరూ కూడా అతను సాంగ్జీ బాయ్ ఫ్రెండ్ అంట, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ మాటలన్నీ వినలేక తను దాక్కుంటుంది.
హీరో కాలేజ్ డేస్ని గుర్తు చేసుకుంటూ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ చాలా ఇంప్రెస్ అయిపోయి అతని గేమ్ని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి సమ్మర్ హాలిడేస్కి ఇక్కడే ఉండి ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అవుతారు. అదే విషయం తను వాళ్ళ బ్రదర్ని అడుగుతుంది. మామ్ అండ్ డాడ్ని నువ్వే ఒప్పించాలి అని అంటుంది. నీ వేషాలన్నీ నాకు అర్థమవుతూనే ఉన్నాయి, నోరు మూసుకొని ఇంటికి రా, లేదంటే నేను అక్కడికి వస్తా అంటూ వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ హీరో బర్త్డే ఉంటుంది. ఇప్పటి వరకు అతను ఎప్పుడు బర్త్డేని సెలబ్రేట్ చేసుకోడు. అతనికి గుర్తుండిపోయేలా ఎలా సెలబ్రేట్ చేయాలని హీరోయిన్ ప్లాన్ చేస్తూ ఉంటుంది. అతని హోటల్కి తీసుకెళ్తూ నీ కొలీగ్స్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, నీ బర్త్డేని ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేయలేదా అని అంటుంది. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్లో బిజీగా ఉంటారు, ఎవరు పట్టించుకోరు. లైట్ అంతెందుకు, మీ బ్రదర్ కూడా నా బర్త్డే గుర్తుకులేదు అని అంటాడు. ఇక హీరోయిన్ సైలెంట్గా వాళ్ళ అన్నకి కాల్ చేసి ఈరోజు జియా బర్త్డే అని మెసేజ్ చేస్తుంది. అప్పుడే అతను కూడా హీరోకి కాల్ చేసి బర్త్డే విషెస్ చెప్తాడు. నీ బర్త్డే కోసం నా చెల్లె గిఫ్ట్ ఏమైనా తీసుకుందా, తనకి మనీ కూడా వేశాను, పిచ్చి పిల్ల మర్చిపోయినట్టుంది అని అంటాడు. హీరోయిన్కి చాలా కోపం వచ్చి అది నా మనీతో తీసుకున్నా అంటూ అరుస్తుంది. ఏంటి ఇద్దరు కలిసే ఉన్నారా, డిన్నర్కి ఏమైనా ప్లాన్ చేశారా అని అడుగుతాడు. ఈ మధ్య నా చెల్లికి ఒక బాయ్ ఫ్రెండ్ తగిలాడంట, అతనిపై ఒక కన్నేసి ఉంచు, ఏదైనా తేడా వస్తే అతన్ని కొట్టడానికి నాకు కాల్ చేయని అంటాడు. దానికి హీరో ఫుల్గా నవ్వుకుంటాడు. అలా హీరోయిన్ హీరోకి మంచి సర్ప్రైజ్ అయితే ఇస్తుంది. ఈరోజు నువ్వు ఏ విషయమైనా కోరుకో, నేను నెరవేర్చడానికి ట్రై చేస్తాను అంటుంది. ఓకే అని చెప్పి అతను కూడా విష్ కోరుకుంటాడు. ఏం కోరుకున్నావని అడుగుతుంది. నేనేమనుకున్నానో నీకు బాగా తెలుసు అంటూ చూస్తూ ఉంటాడు. సరే నీకు దానికి ఆన్సర్ కావాలా, నాకు కూడా నీపై ఫీలింగ్స్ ఉన్నాయి అంటూ తన లవ్ని కన్ఫెస్ చేస్తుంది. అలా వాళ్ళ స్వీట్ మూమెంట్స్ అయితే జరుగుతాయి. నీ కోసం నా దగ్గర గొప్పగా ఏమీ లేదు, నాకు ఓన్ హౌస్ కూడా లేదు, కానీ కొన్ని సేవింగ్స్ అండ్ కార్ మాత్రమే ఉన్నాయి. బట్ ప్రామిస్ చేస్తున్నా నిన్ను మాత్రం హ్యాపీగా చూసుకుంటా అని అంటాడు. నెక్స్ట్ డే నుంచి వీళ్ళు డేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి లైబ్రరీలో చదువుకోవడానికి ప్రైవసీ లేదంట. హీరో రూమ్కి వెళ్ళి హీరోయిన్ చదువుతూ ఉంటుంది. ఇంత ఛాన్స్ ఇచ్చాక హీరో మాత్రం వదులుకుంటాడా, దగ్గరగా వస్తూ చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అలా డే అండ్ నైట్ ఇద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు. ఆ రోజు నైట్ హీరో హీరోయిన్తో రిలేషన్షిప్లో ఉన్న విషయాన్ని తన ఫ్రెండ్కి చెప్తాడు. ఏంట్రా నువ్వు మరీ ఇలా ఉన్నావు, తను చాలా చిన్నపిల్ల కదా, నీకెలా లవ్ స్టార్ట్ అయింది, ముందు తన బ్రదర్కి ఈ విషయం చెప్పావా అని అంటాడు. లేదురా, నేను అతన్ని డైరెక్ట్గా కలిసి ఈ విషయం గురించి మాట్లాడతా, అతను ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో అంటూ భయపడతాడు. అప్పుడే కాన్ఫరెన్స్ కాల్లో హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కూడా యాడ్ అవుతాడు. ఏంట్రా గర్ల్ ఫ్రెండ్ సెట్ అయిందంట కదా, బండోడు ఇప్పుడే మెసేజ్ చేశాడు అని అంటాడు. అంతే హీరో గుండె కిందకి జారిపోతుంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా, పాపం చాలా అన్లకీ గర్ల్ అంటూ కామెంట్స్ వేస్తాడు. నేను త్వరలోనే నీ దగ్గరికి వచ్చి ఆ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని అంటాడు. సర్లే అప్పుడైతే సాంగ్జీ కూడా ఇక్కడికి వస్తుంది, తను కూడా నీ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక్కడేమో హీరోయిన్ డేట్లో ఉన్నప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి అంటూ ఒక బుక్ చదువుతూ ఉంటుంది. అతను పక్కనున్నప్పుడు నార్మల్గా అనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్గా అతన్ని కిస్ చేస్తే నెక్స్ట్ కూల్గా హ్యాండిల్ చేయొచ్చని అనుకుంటుంది. నెక్స్ట్ డే అతనితో డేట్కి వెళ్తుంది. అలా స్కేట్ ప్రాక్టీస్ చేస్తూ ఎలాగైనా అతన్ని కిస్ చేయాల్సిందే అంటూ చాలా ట్రై చేస్తూ మిస్ చేసుకుని కింద పడిపోతుంది. ఇక ఫైనల్గా అయితే అతని దగ్గరికి వెళ్ళి కిస్ చేస్తుంది. అతనైతే షాక్లో ఉండిపోతాడు. అలా హీరోయిన్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. తను ఇంటర్వ్యూలో కూడా పాస్ అయిపోతుంది. తన ఫస్ట్ ఇంటర్న్షిప్ అవ్వడం వల్ల చాలా నర్వస్గా ఫీల్ అవుతుంది. వాళ్ళకి ఇన్ఛార్జ్గా ఉన్న అమ్మాయి ఎవరో కాదు, జియాంగ్జీ వాళ్ళ ఫ్రెండ్. ఆ రోజు జియాంగ్జీపై వాటర్ పోసినప్పుడు తను కూడా పక్కనే ఉంటుంది. దాని రివెంజ్ తీర్చుకోవడానికి హీరోయిన్కి చాలా వర్క్ చెప్తూ ప్రింటర్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలీదా అంటూ ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. మిస్టేక్ లేకపోయినా తనపై గట్టిగా అరుస్తుంది. హీరోయిన్ కూడా చాలా కంట్రోల్ చేసుకుంటుంది. ఇక నెక్స్ట్ డే హీరో తనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అలా వాళ్ళు కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వడం వల్ల ఆ అమ్మాయి చూస్తుంది. వెంటనే జియాంగ్జీకి కాల్ చేసి చెప్తుంది వీళ్ళు రిలేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారని. నైట్ చిన్న పార్టీ ఉంది, అక్కడికి వచ్చి ఆమెతో డీల్ చేసుకొని చెప్తుంది. ఇక సరే అని చెప్పి ఆ రోజు నైట్ జియా హీరోయిన్ని కలుస్తుంది. హీరో నువ్వు అనుకున్నంత మంచివాడైతే కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఒక క్రైమ్ చేసింది, వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ని యాక్సిడెంట్ చేశాడు, దాంతో మేమంతా అనాథలుగా మారిపోయాం. నా ప్లేస్లో ఉండి ఒకసారి ఆలోచించు, అతనితో రిలేషన్లో ఉండి తప్పు చేయకు, నీ టైం వేస్ట్ చేసుకోకు. తన ఫాదర్ ఇప్పుడు కోమాలో ఉన్నాడు, అతని మంత్లీ హాస్పిటల్ ఫీజు 1 lakh అవుతుంది, నిన్ను కేర్గా చూసుకోలేడు అని అంటుంది. నా కోసం అంత ఆలోచిస్తున్నందుకు చాలా థ్యాంక్స్, కానీ యాక్సిడెంట్ చేసింది వాళ్ళ ఫాదర్ కదా, దీనికి అతన్ని ఎందుకు నిందిస్తున్నావు, ఇందులో అతని తప్పేం లేదు. తన ఫాదర్ చేసిన మిస్టేక్కి ఇప్పుడు తన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తూ కష్టపడుతూ ఉన్నాడు. నాకు తోచినంత హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా. నీ ఫాదర్ని కోల్పోయి ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది, కానీ జియా ఇప్పటికే చాలా కోల్పోయాడు, నా వల్లైనా అతను హ్యాపీగా ఉంటే చాలు అని అంటుంది. అలా ఆలోచిస్తూ సాడ్గా కూర్చొని ఉంటుంది. అప్పుడే హీరో వచ్చి ఏమైంది అని అడుగుతాడు. ఏం లేదు బాగానే ఉన్నా అంటూ తన బ్యాంక్ కార్డ్ని అతనికి ఇస్తుంది.
దీంట్లో 50,000 ఉన్నాయి, నీకు యూజ్ అవుతాయని అంటుంది. ఏంటి సాంగ్జీ నన్ను కేర్గా చూసుకునేంత పెద్దదైపోయిందా అని అంటాడు. హీరో వ్యాలెట్ని కూడా తనకే ఇస్తాడు. నా వ్యాలెట్లో ఉన్న మనీతో నీకు ఇష్టం వచ్చిన డ్రెస్సెస్ కొనుక్కొని తన బ్యాగ్లో బలవంతంగా ఆ వ్యాలెట్లో ఉన్న మనీని ఇంకా తన కార్డ్ని కూడా పెట్టేస్తాడు. అలా వాళ్ళు ఆడుతూ పాడుతూ వెళ్తూ ఉండగా హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కాల్ చేస్తాడు. నేనేమో క్యాంపస్ అంతా నీకోసం వెతుకుతున్నా, నువ్వేమో ఇక్కడ తిరుగుతున్నావు అంటూ వాళ్ళకి ఎదురుగా వస్తాడు. వాళ్ళు అలా క్లోజ్గా ఉండడం చూసి ఇతనే నా నీ పోస్ట్ గ్రాడ్యుయేట్ బాయ్ ఫ్రెండ్, కానీ నాకు జియాలా కనిపిస్తున్నాడు కదా అనుకుంటూ కోపంగా వస్తాడు. హీరోయిన్ కూల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. అవును మేమిద్దరం ఇష్టపడ్డాం, డేట్ చేసుకుంటున్నామని హీరో అంటాడు. ఇంకా ఎవరిని ఏమనలేక సైలెంట్గా తన రూమ్ వరకు వచ్చి వాళ్ళ చెల్లెల్ని పంపించేస్తాడు. ఇక హీరోని పక్కకు తీసుకుని వచ్చి బాగా కొడతాడు. నా చెల్లిని ట్రాప్ చేస్తావా, తనకి దగ్గరగా ఉండమని చెప్పాను, ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తామని, కానీ ఇలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ బాగా కొడతాడు. మళ్ళీ కొంచెం కూల్ అయ్యి నేను ఇలా చూడలేకపోతున్నా, ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో అంటూ సాడ్గా ఫీల్ అవుతాడు. తను నీకంటే చాలా చిన్నది, ఎలా డేట్ చేయాలని అనిపించింది అని అంటాడు. హీరోయిన్ ఏమో చాలా టెన్షన్ పడుతూ వాళ్ళ అన్న అంత కోపంగా వెళ్ళాడు కదా, అతన్ని ఏమైనా చేశాడా అని ఊరికే అతనికి మెసేజ్ చేస్తూ ఉంటుంది. మీ రిలేషన్ ఏ స్టేజ్లో ఉందో నాకు చెప్పకు, ఒక అన్నగా నేను అది తట్టుకోలేను, సరే కానీ నిన్ను కొట్టిన విషయం మా చెల్లికి మాత్రం చెప్పకు అని అంటాడు. అలా అతని రూమ్ అంతా చెక్ చేస్తూ ఏంటి నా చెల్లి ఇక్కడ కూడా వచ్చిందా అని అంటాడు. ఫ్రిడ్జ్ మాత్రం అస్సలు టచ్ చేయకు, అది నా గర్ల్ ఫ్రెండ్కి అస్సలు నచ్చదు, అవన్నీ కూడా తన కోసం తీసుకున్నా అని అంటాడు. ఇక వాళ్ళ అన్న కూడా వాళ్ళ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేస్తాడు. నైట్ హీరోయిన్కి కాల్ చేసి నువ్వు భయపడినట్టు ఏం జరగలేదు, మన విషయం మీ అన్నకి చెప్పాను, కూల్గానే ఉన్నాడని చెప్తాడు. ఇక హీరోయిన్ వాళ్ళ బ్రదర్ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఏంట్రా ఇప్పుడే కదా నన్ను కొట్టింది, మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసావా, కనీసం నాకు ఆయింట్మెంట్ అయినా అప్లై చేయొచ్చు కదా అని హీరో అంటాడు. సారీ రా, కోపంలో బాగా కొట్టేశా, నాపై కోపం ఉంటే నన్ను కొట్టు అంటూ ఫోర్స్ చేస్తాడు. సరే అంత ఆశపడుతున్నావు కదా, నేనెందుకు ఊరుకుంటా అంటూ ఒక్కటిస్తాడు. అంతే, గోడకి బల్లిలా అలా ఉండిపోతాడు. ఇంకొంచెం కొట్టురా సరిపోలేదు అంటూ వస్తూ ఉంటాడు. ఓకే అని చెప్పి హీరో కూడా బాగా కొడతాడు. ఇంకా ఇద్దరు కూడా ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ హీరో తన గాయాల్ని కవర్ చేసుకోవడానికి మాస్క్ వేసుకుని హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి కొత్తగా మాస్క్ వేసుకున్నావు అంటూ మాస్క్ని తీస్తుంది. అతని గాయాల్ని చూస్తుంది. మా అన్నేనా నిన్ను ఇంతలా హర్ట్ చేసింది, ఈ రోజు వాడా నేనా తేలిపోవాలి అంటూ అతను లాక్కొని వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తుంది. ఏంట్రా అసలు నువ్వు మనిషివేనా, అతను నా బాయ్ ఫ్రెండ్ కాకముందే నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, అది మర్చిపోయావా, వాడిని ఇంతలా హర్ట్ చేసావు, ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ అతన్ని లాగుతూ ఉంటుంది. హీరో తనని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. నేను కూడా అతన్ని కొట్టాను, కోపంలో అలా చేశాడు, ఎంతైనా నీ బ్రదర్ కదా అని అంటాడు. సరే నువ్వు చెప్పావు కాబట్టి ఊరుకుంటున్నా, ఇక నుంచి వీడు నా అన్నయ్య అయితే అస్సలు కాదు అంటూ అరుస్తుంది. అంతేలే, బాయ్ ఫ్రెండ్ దొరికేశాడు కదా, ఇక సొంత అన్నయ్యతో ఏం పని ఉంటుంది. జియా నేను చెప్పిన మాట బాగా గుర్తుంచుకో, దీనికున్న కోపానికి నీతో ఎక్కువ రోజులైతే ఉండదు, మంచి పార్టీని చూసి నిన్ను నిలువుగా అమ్మేస్తుంది అంటూ శాపాలు పెడతాడు. ఇక నుంచి నేను నీ చెల్లిని కాదు, నీకు అవసరం లేదు నా గురించి అంటూ హీరోకి ఫుడ్ తినిపిస్తుంది. వాళ్ళని చూసి వాళ్ళ బ్రదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక నైట్ హీరోయిన్ ని డ్రాప్ చేయడానికి వెళ్తారు. హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఎలాగో నిద్రపోతున్నాడు కదా అని అతని ముందే వీళ్ళు రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ డే హీరో వాళ్ళ కొలీగ్ మాట్లాడుతూ 2 days బ్యాక్ నీ గర్ల్ ఫ్రెండ్ ని పబ్ లో చూశాను, తను జియాతో ఏదో విషయంలో ఆర్గ్యూ చేస్తూ ఉంది అనడంతో అతనికి చాలా కోపం వస్తుంది. పోలీస్ వార్నింగ్ నోట్ ని తీసుకుని తన దగ్గరికి వెళ్తాడు. ఇంకెప్పుడైనా నా గర్ల్ ఫ్రెండ్ జోలికి వస్తే హెరాస్ చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటూ అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్కి తన ఫస్ట్ ప్రాజెక్టుగా బ్యూటీ ప్రొడక్ట్ యాడ్ వస్తుంది. తను దానికి మంచి ఐడియా ఇచ్చి ప్రజెంటేషన్ కూడా ఇస్తుంది. అది తన బాస్కి నచ్చి మెచ్చుకుంటాడు. కానీ ఇన్ఛార్జ్ అమ్మాయి హీరోయిన్ ప్లాన్ వినకుండా నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు, అందుకే వేరే అమ్మాయికి దక్కాల్సిన బాయ్ ఫ్రెండ్ని లాగేసుకున్నావు అని అంటుంది. దానికి హీరోయిన్ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఇంటికి వెళ్ళిపోతున్నా అని చెప్పడానికి వస్తాడు. ఇంటర్న్షిప్ గురించి వర్రీ అవుతూ లేట్ నైట్స్లో కూడా ఇలా వర్క్ చేస్తూ ఉంటే నీ హెల్త్ ఏమవుతుంది అని అడుగుతాడు. పర్లేదు నేను మేనేజ్ చేసుకుంటా, కానీ ఇంత తొందరగా ఎందుకు వెళ్ళిపోతున్నావు, నిన్ను చాలా మిస్ అవుతున్నా అంటూ ఏడుస్తుంది. అప్పుడే హీరో వచ్చి ఏంట్రా నా గర్ల్ ఫ్రెండ్ని ఏడ్పిస్తున్నావా అంటూ హీరోయిన్ని కామ్ చేస్తాడు. ఏంటి జియా నిన్ను మీట్ అయిందంట కదా, నిన్ను హర్ట్ చేసేలా ఏమైనా మాట్లాడిందా అని హీరో అడుగుతాడు. అలాంటిదేం లేదు, తన ఫాదర్ పోయిన బాధలో ఏదో మాట్లాడేసింది, అయినా తప్పుగా ఏం మాట్లాడలేదు అని అంటుంది. ఎంత చిన్న విషయమైనా సరే నా దగ్గర అస్సలు దాచకు అంటూ ప్రామిస్ వేయించుకుంటాడు. నీకు హోమ్ సిక్గా ఉంది కదా, ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయి, దానికంటే ముందు రేపు నేను కొత్త ఫ్లాట్కి షిఫ్ట్ అవుతున్నా, నాకు హెల్ప్ చేస్తావు కదా అని అంటాడు. అలా నెక్స్ట్ డే హీరోయిన్ కూడా అతని ఫ్లాట్కి వెళ్తుంది. నీకు హాస్టల్లో బోర్ కొట్టినప్పుడు ఇక్కడికి రావచ్చు, నీకోసం ఇక్కడ స్పెషల్ రూమ్ కూడా ఉంది అని అంటాడు. ఏంటి లివింగ్ రిలేషన్షిప్లో ఉందామని చెప్తున్నావా అంటూ అతను ఆట పట్టిస్తుంది. తనకి ఇంటికి ఇస్తూ ఇది మన ఇల్లు, నీకు ఎప్పుడైనా ఇక్కడికి రావాలనిపించినప్పుడు రావచ్చు అని అంటాడు.
ఆ రోజు నైట్ తన హాస్టల్ రూమ్లో ఏసీ వర్క్ అవ్వకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. వార్డెన్కి కాల్ చేస్తే వర్కర్స్ ఎవరూ అవైలబుల్గా లేరు, అడ్జస్ట్ అవ్వండి అని చెప్తుంది. అప్పుడే హీరో కూడా కాల్ చేస్తాడు. తనకి ఆ విషయం చెప్తుంది. దానికి అంత వర్రీ అవ్వాల్సిన అవసరం ఏముంది, మన ఇంటికి వచ్చేయని అంటాడు. తను కూడా సరే అని చెప్పి అక్కడికి వెళ్తుంది. అతని గెటప్ అంతా చూసి భయపడుతుంది. అలా కలిసి గేమ్స్ ఆడుతూ టైం స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళాక హీరో తన ట్రావెల్ బుక్ని చూస్తూ ఉంటాడు. తనకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని అతను అర్థం చేసుకుంటాడు. దాని గురించి ప్లాన్ అంతా చేస్తూ ఉంటాడు. నైట్ తను ఇంటికి వచ్చాక ఎక్కడికైనా టూర్కి వెళ్దామా అని అడుగుతాడు. హోటల్స్, పార్క్స్ అన్నీ చూపిస్తూ ఉంటాడు. అదంతా కాదు, బీచ్ ప్లేస్లో టెంట్ వేసుకుని మన ఇద్దరం కాఫీని ఎంజాయ్ చేస్తూ సన్ రైజ్ని చూడాలి అని అంటుంది. ఇక నెక్స్ట్ బీచ్కి వెళ్దామని ప్లాన్ చేస్తారు. కానీ వాళ్ళ బ్యాడ్ లక్, బయట చాలా వర్షం పడుతూ ఉంటుంది. ఇక చేసేదేం లేక ఇంట్లోనే టెంట్ వేసుకోవాలని డిసైడ్ అవుతారు. చాలా కష్టంగా కింద మీద పడి ఆ టెంట్ని ఫిక్స్ చేస్తారు. ఈ పనిలో కూడా వాళ్ళ రొమాన్స్ ఎక్కడా కూడా తగ్గదు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ మదర్ కాల్ చేయడంతో తను హీరోని హైడ్ చేస్తూ వాళ్ళకి టెంట్ని చూపిస్తూ ఉంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్లోనే ఇలా అంతా సెట్ చేసుకున్నామని చెప్తుంది. మేము కూడా ఇలాగే చేసేవాళ్ళం అంటూ వాళ్ళ ఫాదర్ చెప్తాడు. అలా హీరోయిన్ మాత్రం చాలా కష్టపడుతూ టేబుల్ కిందకి తోస్తూ ఉంటుంది. అలా గేమ్స్ ఆడుతూ గొడవ పడుతూ అల్లరి చేస్తూ ఉంటారు. నైట్ అదే టెంట్లో నిద్రపోతారు. ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే నేను నీ వైపే ఉంటా అంటూ హీరోయిన్ హీరోకి ప్రామిస్ చేస్తుంది. నెక్స్ట్ డే తన ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని సర్ప్రైజ్ చేస్తుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ రోజు తను హీరోతో సీక్రెట్గా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అది వాళ్ళ మదర్ వింటుంది. అంటే హీరోయిన్ సమ్మర్ హాలిడేస్లో ఇంటికి రాకపోవడానికి తన బాయ్ ఫ్రెండే రీజనా? తను నిజంగా ఎవరో పర్సన్తో రిలేషన్లో ఉంది, మనకి చెప్పట్లేదు అని వాళ్ళ డాడీ కూడా చెప్తుంది. ఇక ఇద్దరూ కలిసి తనతో మాట్లాడాలని అనుకుంటారు. అలా వాళ్ళు కూర్చొని ఎవరితో అయినా డేట్ చేస్తున్నావా, అతను ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏజ్ ఎంత అంటూ కంటిన్యూస్గా అడిగేసరికి తను భయపడి వాళ్ళకేం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బ్రదర్ మా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నా అని చెప్తాడు. అక్కడికి హీరో కూడా వస్తున్నాడని హీరోయిన్ తెలుసుకుని అతనితో పాటు జాయిన్ అవ్వడానికి అతన్ని కాకాపడుతూ ఉంటుంది. ఆ విషయం అతనికి అర్థమై చేసింది చాలే, నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు అని చెప్తాడు. అలా ఇద్దరు కలిసి వెళ్తూ దారిలో హీరోని కూడా పిక్ చేసుకుంటారు. వాళ్ళ అన్నయ్య చూస్తున్నాడనే భయం కూడా లేకుండా అతని ముందే హ్యాండ్స్ని హోల్డ్ చేసుకోవడం, హగ్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. ప్లీజ్ మీరు నా ముందు మాత్రం ఇలా అన్ని యాక్టివిటీస్ చేయకండి, నేను భరించలేను అంటూ అరుస్తాడు. అలా వాళ్ళు హోటల్కి రీచ్ అవుతారు. హీరో హీరోయిన్ని తన గర్ల్ ఫ్రెండ్గా వాళ్ళ ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాడు. గ్రాడ్యుయేషన్ డే రోజు నీ సిస్టర్ అని ఇంట్రడ్యూస్ చేసావు కదా, ఇప్పుడేంటి గర్ల్ ఫ్రెండ్ అని అంటున్నావు అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. అరే ఆ విషయం మళ్ళీ గుర్తు చేయకు, నాకు చాలా ఎంబారాసింగ్గా ఉంది, తనపై నాకు క్రష్ అయింది, ఇంకా డేట్ కూడా చేసుకుంటున్నామని చెప్తాడు. వీళ్ళ స్టోరీ అంతా కూడా ఒక మూవీ లాగా తీయొచ్చు, నాకు మాత్రం వీళ్ళ స్టోరీ అస్సలు నచ్చలేదు అంటూ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఫేస్ని ఒకలాగా పెట్టుకొని చూస్తుంటాడు. ఇక అందరూ డ్రింక్ చేస్తూ ఉండడంతో హీరో హీరోయిన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని చెప్పి తీసుకుని వస్తూ ఉంటాడు. హీరోయిన్ హీరోతో నీకు నిజంగానే ఆల్కహాల్ అంటే అలర్జీ ఉందా, ఎందుకు డ్రింక్ చేయవు అని అడుగుతుంది. డ్రింక్ చేసేటప్పుడు తెలియక చేసే మిస్టేక్ని మళ్ళీ రీకరెక్ట్ చేయలేమంటూ తన ఫాదర్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతాడు. అతని మూడ్ చేంజ్ చేయడానికి తను అతనికి కిస్ చేస్తుంది. అలా వాళ్ళు క్లోజ్గా మూవ్ అవ్వడం హీరోయిన్ వాళ్ళ మదర్ చూస్తుంది. ఇంట్లోకి వచ్చాక అదే విషయం తనని అడుగుతుంది. నువ్వు జియాని డేట్ చేస్తున్నావా, అందుకే హాలిడేస్ కూడా ఇంటికి రాలేదు, మీ రిలేషన్ ఎక్కడి వరకు వెళ్ళింది, లివింగ్ రిలేషన్లో ఉంటున్నారా లేక హాస్టల్లో ఉంటున్నారా అంటూ కంటిన్యూగా అడుగుతూనే ఉంటుంది. ఇక హీరోయిన్ భయపడుతూ ఉంటుంది. లేదమ్మా, మేము రీసెంట్గానే డేట్ స్టార్ట్ చేశాం, నేనైతే హాస్టల్లోనే ఉంటున్నా, కావాలంటే అన్నయ్యని ఒకసారి అడుగు, అతనికి అంతా తెలుసు అని అంటుంది. నువ్వు ఇంకొకసారి ఆలోచించు, ఒకప్పుడు నువ్వు అతన్ని బ్రదర్ లాగా చూసేదానివి, నువ్వు ఇంకా చిన్నపిల్లవి, లవ్ ఏదో అట్రాక్షన్ ఏదో నీకు తెలియదు, నేను మార్నింగ్ ఈ విషయం గురించి మాట్లాడతా, ఇప్పుడైతే వెళ్ళి పడుకో అని చెప్తుంది. నెక్స్ట్ డే హీరోయిన్ అదే విషయం గురించి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు హీరో అక్కడికి వస్తాడు. నీ పేరెంట్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నావా, నీ బ్రదర్తో మళ్ళీ గొడవ పడ్డావా, అలా ఉన్నావేంటి అని అడుగుతాడు. అలాంటిది ఏం లేదు, బాగానే ఉన్నా, కానీ నెక్స్ట్ ఇయర్ నాకు 20 years కంప్లీట్ అవుతాయి, నీకు 26, ఈ ఏజ్ గ్యాప్ వల్ల నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా, నాతో హ్యాపీగానే ఉన్నావా అని అడుగుతుంది. అవును, చాలా హ్యాపీగా ఉన్నా, నీ ఏజ్లో నేను ఉన్నప్పుడు నువ్వు ఇంకా చిన్నపిల్లవి, అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఇంకా బాగా నచ్చేసావు, ఇక లైఫ్ లాంగ్ ఇలాగే నాకు కావాలి అని అంటాడు. అదే రోజు ఈవినింగ్ హీరో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ తనని రిసీవ్ చేసుకుని టీ కూడా ఇస్తాడు. మీ ఫాదర్ ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. ఎప్పట్లాగానే బెడ్ పైనే ఉన్నాడు, రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అని అంటాడు. మా అమ్మాయితో నువ్వు రిలేషన్లో ఉన్నావని తెలిసి నేను ఇంకా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతున్నా, తను ఇంకా చిన్నపిల్ల, ఏం చెప్పినా అర్థం చేసుకోలేదు, ఇప్పటి నుంచి డేట్ రిలేషన్ అంటే మేము తన గురించి చాలా వర్రీ అవుతాం. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో చూసావు కదా,
ఆన్లైన్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఎంతలా అడిక్ట్ అయిందో, మళ్ళీ అంతకంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది. దాని నుంచి కోలుకోవడానికి 2 ఇయర్స్ టైం పట్టింది. నీకన్నా తనని ఎవరు బాగా చూసుకోలేరని తెలుసు. నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థమైందని అనుకుంటున్నా. తనకి కొంచెం దూరంగా ఉండు. తను నీకంటే చాలా చిన్నపిల్ల అంటూ ఒక తండ్రిగా తన బాధను చెప్పుకుంటాడు. ఇక హీరో కూడా అతని మాటలు విని బాధగా వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ హీరోయిన్తో కూడా అదే విషయం మాట్లాడుతూ వాళ్ళ నాన్న, జియాతో మీ రిలేషన్ గురించి మాట్లాడాను. అతని ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతా కూడా నాకు తెలుసు. నిన్ను అతను కేర్గా చూసుకోలేడు. అతని ఫాదర్ కూడా ఇంకా రికవర్ అవ్వలేదు. ఫైనాన్షియల్గా కూడా సెట్ కాలేదు. ఒక ఫాదర్గా నా కూతుర్ని నాకన్నా బెటర్ పొజిషన్లో చూడాలని అనుకుంటున్నా అని అంటాడు. దానికి హీరోయిన్, నాకు రిచ్ లైఫ్ ఏం అవసరం లేదు. హీరో ఫ్యామిలీ విషయానికి వస్తే ఆ లైఫ్ని అతను చూస్ చేసుకోలేదు. నేనైతే చిన్నపిల్లని కాదు కదా, నేను కూడా అన్నీ ఆలోచిస్తూనే ఉంటా. తన ఫాదర్ చేసిన దానికి ఇప్పటి వరకు అతను సఫర్ అవుతూనే ఉన్నాడు. నేను అతన్ని హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటున్నా. నా పక్కన ఉన్నప్పుడు అతను పీస్ఫుల్గా ఉంటాడు. అదే నాకు కావాలి. మీరు కూడా అతన్ని ఇలా వేరు చేసి మాట్లాడతారని అనుకోలేదు అంటూ సాడ్గా రూమ్లోకి వెళ్ళిపోతుంది. దీని గురించి ఆలోచిస్తూ జియా ఎంత బాధపడుతున్నాడు అంటూ అతనికి కాల్ చేస్తుంది. మా ఫాదర్ ఏమైనా తప్పుగా మాట్లాడా అని అడుగుతుంది. అలాంటిది ఏం లేదు. మీ పేరెంట్స్ నన్ను బాధ పెట్టేలా ఏం మాట్లాడలేదు. వాళ్ళకి నీపై ఉన్న కన్సర్న్తో అలా మాట్లాడారు. నేను దానికి పూర్తిగా అంగీకరిస్తున్నా. మనం కొంచెం వెయిట్ చేద్దామని అంటాడు. నెక్స్ట్ డే తను బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుని ఊహకి స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇలా సడన్ గా తిరిగి వెళ్తున్నావు? నాన్న అమ్మ అన్న మాటలకి కోపంగా వెళ్తున్నావు అంటూ వాళ్ళ మదర్ ఆపుతూ ఉంటుంది. లేదు, మీరు కన్సర్న్తో మాట్లాడారు, నాకు అర్థమవుతుంది. కానీ ఈ టైంలో నేను జియాతో ఉండాలి అంటూ వెళ్తుంది. హీరో కూడా ఎయిర్పోర్ట్కి వస్తాడు. తను పాస్ట్లో దాచుకున్న అతని మెమోరీస్ అన్నీ కూడా తీసుకొని అక్కడికి వస్తుంది. హీరోయిన్ మాట్లాడుతూ, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి నుంచి నేను చాలా లవ్ చేస్తున్నా. నీతో ఉన్న ప్రతి మూమెంట్ అండ్ నీతో జరగాలి అనుకున్న ప్రతి విష్ కూడా నోట్ చేసి పెట్టుకున్నాను. మెయిన్గా చెప్పాలి అంటే నాకు ఆన్లైన్ బాయ్ ఫ్రెండే లేడు. ఆ రోజు నీకోసం ఊహేకి వచ్చా. నిన్ను అమ్మాయితో చూసి మిస్టేక్గా అర్థం చేసుకుని నా మనసు మార్చుకున్నా. ఇన్ని ఇయర్స్గా నిన్ను ఎంత లవ్ చేస్తున్నానో నీకు అర్థమవుతుందా? ఎవరో ఏదో అన్నారని నన్ను వదిలేయకు, నేను బ్రతకలేను అంటూ ఏడుస్తుంది. అదంతా విని అతను కూడా చాలా సాడ్ అయిపోతాడు. ఇంత లవ్ని ఎలా దాచుకున్నావు? నిన్ను ఎలా వదులుకుంటానని అనుకుంటున్నావు? కొంచెం టైం తీసుకుని మీ పేరెంట్స్తో నేను మాట్లాడతా. దాని గురించి అస్సలు వరీ అవ్వకు. నిన్ను వదులుకునేదే లేదు అంటూ హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత హీరో తన జాబ్ని రిజైన్ చేసి నాన్మాన్ సిటీకి వెళ్ళి అక్కడ ఓన్ బిజినెస్ చేయాలని అనుకుంటాడు. హీరోయిన్ని ఫ్యూచర్లో బాగా చూసుకుంటానని వాళ్ళ ఫ్యామిలీకి నమ్మకం కలిగించాలి కదా, అందుకే రిజైన్ చేస్తున్నానని చెప్పి రిజైన్ లెటర్ని వాళ్ళ బాస్కి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత తన ఫాదర్ దగ్గరికి వచ్చి తన మదర్ని గుర్తు చేసుకుని చాలా ఏడుస్తాడు. తన మదర్కి క్యాన్సర్ వచ్చి లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు వీళ్ళకి తెలుస్తుంది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సరిగ్గా లేకపోవడంతో మంచి ట్రీట్మెంట్ని అందించలేకపోతారు. మీరైనా నార్మల్ అయ్యి నా పక్కన ఉండాలి నాన్న, ఇంకెన్ని రోజులు నేను ఎవరూ లేని అనాథలాగా బ్రతకాలి అని అంటూ ఉండగానే ఆయన చేయి కదుపుతాడు. అంటే అతను కోమా నుంచి బయటికి వస్తున్నాడు. అది చూసి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే విషయాన్ని హీరోయిన్ కూడా చెప్పి చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక నాన్మాన్కి వెళ్లే ముందు హీరోయిన్తో టైం స్పెండ్ చేయాలి అని డిసైడ్ అయిపోయి సిటీ అంతా కూడా తిరుగుతూ ఉంటారు. అలాగే తన మదర్ సమాధి దగ్గరకు తీసుకెళ్లి హీరోయిన్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇక తను కూడా మీరు బ్రతికి ఉంటే జియాని ఎలా చూసుకునేవారో అలాగే తనకి అమ్మలాగా మారి కేర్గా చూసుకుంటా అని చాలా ఇమోషనల్ డైలాగ్స్ చెప్తుంది. అది విని హీరో కూడా ఏడుస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే హీరో నాన్వాన్కి వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ చాలా బాధపడుతూ అతనికి సెండ్ ఆఫ్ ఇస్తుంది. అతను అక్కడి నుండి వెళ్ళి గేమ్ డెవలప్మెంట్ ఓన్ బిజినెస్ని స్టార్ట్ చేస్తాడు. కొంచెం ఫామ్లోకి కూడా వస్తాడు. అలా 6 months తర్వాత తిరిగి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్తో రిలేషన్ గురించి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎవ్రీ సిచ్యువేషన్లోనూ తను నాకు తోడుగా ఉంది, నేను తనని ఎప్పటికీ ప్రొటెక్ట్ చేసుకుంటా, తన కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నా అంటూ ఎమోషనల్ అవుతాడు. ఇక అతనికి నో చెప్పడానికి వీళ్ళ దగ్గర ఏం రీజన్ లేకపోవడంతో హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు. హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కూడా అతనితో నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో, లేదంటే నీ పని అయిపోతుంది. లాస్ట్ టైమే చూసావు కదా నా కోపం, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నాకు నా చెల్లి ఎంత ఇష్టమో నువ్వంటే కూడా అంతే ఇష్టం. ఫ్యూచర్లో ఎలాంటి టఫ్ టాస్క్ వచ్చినా సరే నాతో షేర్ చేసుకో, ఇంకెప్పుడు ఎవరు నీకు లేరని నీలో నువ్వు బాధపడకు అంటూ ఫస్ట్ టైం పెద్ద మనిషిలాగా స్పీచ్ ఇస్తాడు. ఓకే బ్రదర్ ఇన్ లా, తప్పకుండా అని నవ్వుతాడు. హీరోయిన్ స్కూల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ మీటింగ్కి హీరోని రమ్మని పిలుస్తుంది. అప్పుడు హీరో వాళ్ళ అన్నయ్యతో తను చాలా వర్రీ అవుతుంది, నువ్వైనా పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అవ్వచ్చు కదా అని అంటాడు. నాకు అస్సలు అవసరం లేదు, నువ్వు ప్రామిస్ చేసావు కాబట్టి నువ్వే వెళ్ళు అని అంటాడు. ఆ రోజు కూడా ఇలాగే ట్రాష్ పట్టుకుని వెళ్తున్నాం కదా అంటూ హీరో ఇప్పుడు గుర్తు చేసుకుంటాడు. సాంగ్జీకి నేను వచ్చిన విషయం చెప్పకు, తనకి సర్ప్రైజ్ చేస్తా అని అంటాడు. సాంగ్జీ చేసిన యానిమేషన్ డ్రాయింగ్కి అవార్డు వస్తుంది. ఆ సెరమనీకి తను అటెండ్ అవుతుంది. హీరో కూడా వస్తే బాగుండు అని అతనికి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ వర్క్లో బిజీగా ఉన్నా, నేను రాలేను అంటూ కాల్ కట్ చేస్తాడు. అలా వెనక నుంచి వచ్చి
సాంగ్జీ ఏంటి నీ బాయ్ ఫ్రెండ్కి మెసేజ్ రిప్లై ఇవ్వాలని తెలియదా అంటూ సర్ప్రైజ్ చేస్తాడు. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రావట్లేదు అని ఎందుకు అబద్ధం చెప్పావు, నేను చాలా అప్సెట్ అయ్యాను తెలుసా, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది. ఇది చాలదన్నట్టు ఇంకో షాక్ కూడా ఇస్తాడు. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చింది కూడా హీరోనే అని తెలుస్తుంది. అతనే తనకి అవార్డు కూడా ఇస్తాడు. ఆ యానిమేషన్ స్టోరీ అంతా కూడా హీరో అండ్ హీరోయిన్ మధ్య పాస్ట్లో జరిగిన క్యూట్ మెమొరీస్ని అలా క్రియేట్ చేస్తుంది. అది చూసి హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా తన గ్రాడ్యుయేషన్ డే కూడా వచ్చేస్తుంది. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా హీరో హీరోయిన్కి మ్యారేజ్ ప్రపోజల్ చేస్తాడు. అందరూ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడికి వచ్చి వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరోయిన్ కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్తో నేను కూడా నిన్ను సీక్రెట్గా లవ్ చేశా, నా లవ్ని నీకు చెప్పకుండా హైడ్ చేశా, ఫస్ట్ స్నో రోజు మనం కలిసే ఉన్నాం కదా, ఆ రోజు ఈ మూమెంట్ని విష్గా అడిగా, ఇప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావు అంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా హీరోయిన్ కూడా అతనితో ఉన్న మెమొరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళ మ్యారేజ్ కూడా జరిగిపోతుంది. హీరోతో కలిసి నాన్మాన్కి హీరోయిన్ వచ్చేస్తుంది. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారో ఇప్పుడు కూడా అంతే ప్యూర్ లవ్తో ఉన్నట్టు చూపిస్తూ ఈ డ్రామాని ఇక్కడితో ఎండ్ చేస్తారు. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.